హార్దిక్ పాండ్యా విడాకుల వ్యవహారం రోజురోజుకి మరింత చర్చకు దారితీస్తుంది. ఈ విషయం మొన్ననే వెలుగులోకి రాగా రోజుకో తీరుగా అటు మీడియాలోని విస్తృతంగా చర్చకు దారితీస్తుంది. మరోవైపు హార్దిక్ పాండ్యా భార్య నటాషా చేస్తున్న ట్వీట్ హాట్ టాపిక్గా మారుతున్నాయి. కొంతకాలంగా హార్దిక్, నటాషా ఇన్స్టాగ్రామ్లో అంటీముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒకరిని ఒకరు అన్ఫ్రెండ్ చేసుకున్నారు. అయితే ఇందులో నటాషా హార్దిక్ పాండ్యాలతో ఉన్న ఫోటోలను ఇంకా డిలీట్ చేయలేదు. ఈ విడాకులకు సంబంధించిన రూమర్స్ వినిపిస్తుండగానే నటాషా బాలీవుడ్ నటి దిశా పటానీ మాజీ ప్రేమికుడితో చట్టాపట్టాలు వేసుకొని తిరుగుతుండడం సరికొత్త చర్చకు దారితీస్తుంది. హార్దిక్ పాండ్యా, నటాషా చాలా సంవత్సరాల పాటు సహజీవనం చేశారు. కోవిడ్ సమయంలో వీరు పెళ్లి చేసుకున్నారు. ఈ పెళ్లి అత్యంత రహస్యంగా జరుగుతుండటంతో చాలా రోజుల తర్వాత బయటకు వచ్చింది. అనంతరం వారికి అగస్త్య పాండ్యా అనే బాబు పుట్టాడు. ప్రస్తుతం ఇతడికి 3 సంవత్సరాలు. కొంతకాలం నుండి హార్దిక్, నటాషాకు విభేదాలు కొనసాగుతున్నాయి. ఫలితంగా ఇద్దరు దూరంగా ఉంటున్నట్లు తెలుస్తుంది. పరిష్కరించలేని స్థాయిలో ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు నటాషా తన ఇన్స్టాగ్రామ్లో తన పేరు పక్కన హార్దిక్ పాండ్యా పేరును తొలగించింది. దాంతో వీరిద్దరూ విడిపోతున్నారు అనే అనుమానాలకు బలం చేకూరుతుంది. తాజాగా దిశా పటానీ మాజీ ప్రేమికుడితో నటాషా చనువుగా ఉన్న దృశ్యాలు సోషల్ మీడియాలో రచ్చరచ్చ చేస్తున్నాయి. దీంతో నటాషా, హార్దిక్ మధ్య విభేదాలు నిజమేనని తేలిపోయింది. ఆమె హార్దిక్ పాండ్యాకు గుడ్ బై చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఈ విషయంపై అటు పాండ్యా, ఇటు నటాషా పెద్దగా నోరు విప్పడం లేదు. దీంతో మీడియాలో మాత్రం రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. ఇకపోతే ఇటీవల ముంబైలో కనిపించినప్పుడు నటాషాను కొంతమంది విలేకరులు విడాకుల గురించి ప్రస్తావించగా ఆమె నవ్వుతూ వెళ్ళిపోయింది. పదే ఆ విషయాన్ని వారు అడగడంతో నటాషా మౌనాన్ని ఆశ్రయించింది. చివరికి థ్యాంక్స్ అంటూ నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. అయితే ఈ విషయంలో నటాషా వెంట దిశా పటానీ మాజీ ప్రేమికుడు ఉండటం విశేషం.